ఒక సీరియస్ థీమ్ని ఎంటర్టైన్గా చెప్పాలనేది నా ఉద్దేశం. అది ఇప్పుడు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్. అట్లాగే దానికి దీనికి కథలో ఎలాంటి సంబంధాలు ఉండవు. అంటే టోటల్ ఒక ఫ్రెష్ థీమ్తో వచ్చాం ఈసారి. ఇది కూడా ఒక కంట్రీకి సంబంధించిన ఒక సీరియస్ థీము. దీన్ని కూడా ఎంటర్టైనింగ్ ఎలా చెప్పొచ్చు అనేది దానికి ఎక్కువ కష్టపడ్డాం. అది ఈరోజు అందరూ రైటర్స్ అందరూ సపోర్ట్ తోటి కేమ్ అవుట్ రియల్లీ వెల్. యా, మీరు చెప్తుంటేనే క్యూరియస్గా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేలా. కానీ సార్ ఫస్ట్ స్ట్రైక్ అది చూసిన తర్వాత చాలామంది దూకుడులో లాగా అండర్ కవర్ కాపా ఏజెంటా అలా కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ రేజ్ అయ్యాయి అనమాట. మీ ఇద్దరు దానికి వాటిని అలాగే వదిలేద్దాం. అంటే ఎప్పుడు సినిమాకు క్యూరియాసిటీ ఉంటుంది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ సినిమాకి ఆ క్యూరియాసిటీనే యూఎస్పీ. సో ఆ క్యూరియాసిటీని అలాగే వదిలేద్దాం. బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూసినప్పుడు అందరూ కొంత ఒక సెక్షన్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఒక సెక్షన్ ఇన్సెక్యూరిటీ, అంటే కామెడీ ఉండదు సినిమాలోనే. ఇప్పుడు అందుకనే కావాలనే ఒక అటెన్షన్ కోసం నేను అప్పుడు ఉషా గారు కూడా చెప్పాను, ఒక అటెన్షన్ తీసుకుందాం సార్, మీరు కంగారు పడద్దు, వాళ్ళంత కామెడీ మన సినిమాలో ఉంది కదా, మీరు భయపడద్దు, చిన్న అటెన్షన్ కోసం ఇచ్చేద్దామని చేసాం అది. సో అది ఇట్ విల్ బి దేర్ ఇన్ ఫిలిం, బట్ హీరో ఇస్ నాట్ నెగిటివ్ ఆబ్వియస్లీ, అది ఉండదు. కానీ అసలు ఆ ఫస్ట్ స్ట్రైక్లో మీ డైలాగ్ డెలివరీ, ఆ ప్రెజెన్స్, యాక్షన్తోనే మాకు అసలు ఒక స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ అనేది, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కనిపించింది గోపిచంద్ గారు. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు ద కామెడీ ఎంటర్టైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మీరు నరేష్ గారు మళ్ళీ ఒకసారి, ఐ థింక్ మొన్ననే భీమాలో మీ ఇద్దరు కాంబినేషన్ బాగా ఎంజాయ్ చేశాము. సో టెల్ us సంథింగ్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే చాలామంది విటీవీ గణేష్ గారు వీళ్ళందరి కాంబినేషన్ మాకు కనిపించబోతోంది కాబట్టి. అంటే శ్రీను గారి మూవీలో ఎట్లా కామెడీ ఎంత బాగుంటుందో, క్యారెక్టర్స్ అన్నీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. డెఫినెట్గా పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ లాట్. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా నవ్వుతారు మీరు ఆ సీన్ వచ్చినప్పుడు, నో డౌట్. సూపర్. అయితే ఇప్పటి వరకు ఇంటరాక్షన్ చూస్తున్న వాళ్ళందరూ ఇంకా ఈ క్వశ్చన్ అడగట్లేదు ఏంటి అని చాలామంది ఎదురు చూస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ ద ట్రైన్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో శ్రీను వైట్ల గారు అంటేనే టక్కున తెలుగు ఆడియన్స్ అందరికీ గుర్తొచ్చేది వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్. సో ఖచ్చితంగా అందరి అంచనాలు దానికి మించి ఉన్నాయన్నమాట. సో శ్రీను వైట్ల గారు మళ్ళీ ఒక ట్రైన్ ఎపిసోడ్, అది కూడా మీరు ఏకంగా శ్రీను వైట్ల ఎక్స్ప్రెస్ అని రాసుకోవడం కూడా దానికి ఇంకా అంచనాలు పెంచేసింది. ఎలా ఉండబోతోంది అసలు? యా, డెఫినెట్గా వెంకీ అనే దాని గురించి ఇప్పటికీ అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అది చాలా ఫ్రీ ఫ్లోలో ఆర్గానిక్గా అలా ఉంటుంది. ఇది ఈ ట్రైన్ ఎపిసోడు దాంతో కంపేర్ చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు. కంటెంట్గా అంటే కథలో ఉంటుంది, ఇది బేసిక్గా కథలో ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఏదో కావాలని పెట్టింది కాదు, చాలా ఆర్గానిక్గా, అంటే చాలా లాజికల్గా ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది. ఇది కూడా అంటే కంపారిజన్ దానికి దీనికి చేయడం అది టోటల్ డిఫరెంట్. ఇది ఇంకో వేరే స్టైల్లో ఉంటుంది. చేస్తారు హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతారు. అంటే మన ఎప్పుడైతే ఒక కల్ట్ అయిందో దానికంటే మించిన ఎప్పుడు మాట్లాడకూడదు. అది అలా మాట్లాడకుండా దీన్ని చూస్తే మీరు ఇది హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇందులో చేసిన ప్రతి యాక్టరు అది చూసి మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నారు, అర్థమవుతుంది. సో వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే వీటి గణేష్ కానీ, తర్వాత గోపి దాన్ని లీడ్ చేసిన విధానం కానీ, మొత్తం ఎంటైర్ ఆ ట్రాక్ని, తర్వాత నరేష్ గారు ఎక్సలెంట్, ప్రగతి గారు, ఇంకా చాలామంది, ఆయన అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, మన శకలక్ శంకర్, గిరి, చాలామంది ఉంటారు అందులో. సో ట్రైన్ సీక్వెన్స్ హిలేరియస్గా ఉంటుంది, అది కథలో ఉంటుంది, అంటే అది కావాలని పెట్టినట్టుగా చాలా ఆర్గానిక్గా ఉంటుంది అది. కానీ శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఎంతమంది కాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కెరియర్ బెస్ట్ క్యారెక్టర్స్ అయిపోతాయి అందులో. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో గుర్తుపెట్టుకోవడం అనేది మీరు అలవాటు చేసేస్తుంటారు. మీ సినిమాలోనే ఉంటుంది, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు అందరి నుంచి బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది సునీల్ గారు, అజయ్ ఘోష్ గారు, అందరూ యునో విటీవీ గణేష్ గారు, అండ్ ఐ థింక్ వెంకీ భరత్ కూడా మళ్ళీ మీ కాంబినేషన్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అన్ని క్యారెక్టర్స్ కలిసి? చాలా మంది ఉన్నారండి. ఇంకా సునీల్ కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, పృథ్వీ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, తర్వాత ఆయన శ్రీకాంత్ అయ్యంగారు, ఆయన తర్వాత ఇంకా చాలామంది మీరు అన్నట్టు భరత్ కానీ, ఇంకా అపార్ట్మెంట్స్లో కొంతమంది ఉంటారు, చాలామంది, అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అంటే సరదా, అంటే చాలా రోజుల తర్వాత ఈ ఫెస్టివల్కి అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా, డెఫినెట్గా నా సినిమాలో వల్గారిటీ ఉండదు మీ అందరికి తెలుసు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమానే కాన్ఫిడెన్స్ నాకుంది.
కోరుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ. సూపర్ సార్, మేమైతే ఎదురు చూస్తున్నాము. సో విశ్వప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ వేణు గారు కూడా వీళ్ళిద్దరూ కలిసి డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడాలి అనిపించేంత అద్భుతమైన అవుట్పుట్ కూడా ఇచ్చారని అర్థమవుతోంది. సో విశ్వప్రసాద్ సార్ ఇప్పుడు గోపీచంద్ గారితో సినిమా చేస్తున్నారు, ఇంకోవైపు ప్రభాస్ గారితో రాజా సాబ్ చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులతో కలిసి సినిమా మీ బ్యానర్లో జరుగుతూ ఉన్నాయి సినిమాలు. ఇది ఎలా అనిపిస్తుంది ఒకసారి మా ఫ్యాన్స్ అందరి కోసం మీ నుంచి ఏదో ఒకటి. అంటే రాజా సాబ్ స్టార్ట్ చేసే ముందే గోపిచంద్ గారితో వి డిడ్ ఎ మూవీ అండి. ఎస్. సో ఐ థింక్ రాజా సాబ్ ఇంకో 6 monthsలో అవుతుంది అనుకుంటున్నాం. అంటే April 10th వస్తుంది. సో ఈ మధ్యలో వి డిడ్ అనదర్ మూవీ విత్ గోపిచంద్. సో ఓకే.